ఆ రివ్యూలు చూసి మెడికల్ కాలేజీలు ఆర్ఎండ్బి రోడ్లు 3 నెలల్లో ఆర్ఎండ్బి రోడ్లు అవుతాయి, మీకు అందరికీ 3 నెలల్లో రెక్టిఫై చేస్తా ఉన్నారు. కానీ ఓన్లీ పత్రికా ప్రకటనలు ఇస్తాం తప్ప నిజంగా ఫీల్డ్లో ఎలా ఉందో మనందరం చూసాం ఆ రోడ్లో అన్ని. అలాగే కాలేజీలు కూడా ఇన్ని కాలేజీలు స్టార్ట్ చేస్తా ఉన్నారు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ గాను లేకపోతే నాబార్డ్లో వచ్చిన నిధులు డైవర్ట్ చేశారు తప్ప హాస్పిటల్స్కి ఎక్కడ అలాట్ చేయకోకుండా న్యాచురల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుందంటే ఆ కాలేజ్ వస్తుందంటే ఎవరికైనా సంతోషంగా ఉంటుంది. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి 2014లో రాజశేఖర రెడ్డి గారు ఉండగా అనౌన్స్ చేసిన రిమ్స్ రాజీవ్ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ శ్రీకాకుళంలో కంప్లీట్ అవ్వలేదు, ఒంగోలులో కంప్లీట్ అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు 2014లో కంప్లీట్ అయిన అధ్యక్ష. అలాగే ఒకసారి ఎవరైనా అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో చేసిన పద్మావతి మెడికల్ కాలేజీకి వెళ్ళి ఒక్కసారి చూడాలని కోరుతున్నాను. మన ఆనరబుల్ ఎక్స్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు వచ్చి ఇది గవర్నమెంట్ హాస్పిటలా గవర్నమెంట్ కాలేజా అన్నారు. నోవేర్ ఇన్ ద కంట్రీ అలా కట్టిన కాలేజ్ లేదు అధ్యక్ష, పద్మావతి మహిళా కాలేజ్. ఎయిమ్స్ అందరూ దయచేసి వాళ్ళు చాలామంది ఎల్డీ చూడాలి. ఎయిమ్స్ మనకి శాంక్షన్ అయిన రీఆర్గనైజేషన్ యాక్ట్లో వస్తే 1620 కోట్లు అయితే ఇప్పుడు లాస్ట్ బిఫోర్ ఇయర్ మిగిలిన చోట్ల మొదలు పెట్టారు అధ్యక్ష. 2017-18 చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇవాళ ఎయిమ్స్ వెళ్ళి చూసి ఎవరన్నా ఒకసారి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆ ఎయిమ్స్లో మొక్కలు నాటే ప్రోగ్రాము 3 గంటల ప్రోగ్రాం వెళ్ళి ఆ డెవలప్మెంట్ అంతా చూసి అక్కడ ఉండలేక అరగంటలో బయటకు వెనక్కి వచ్చేసారు అధ్యక్ష. ఒక్కసారి నిజంగా మీరు ఒకసారి ఆ రికార్డ్స్ ఉండి వెళ్ళి చూసి ఏదో ఏముండదు నేను ఏదో చేద్దాం అనుకున్నాడు. జరిగింది ఒకసారి ఎయిమ్స్ కాదు వింటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదో కూడా ఒక్క నిమిషంలో చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఆరోగ్య కేంద్రం టీబీకి మదనపల్లి లేకపోతే ఇక్కడ 2 కొండల మధ్యలో ప్రశాంతమైన ప్రకృతిలో ఉండే 2 హైవేల మధ్యలో 192 ఎకరాలు ఇచ్చారు. తక్కువ అయితే ఫారెస్ట్ ల్యాండ్ ఇచ్చారు. 5-6 మీటింగ్లు ఎక్కడ పెట్టారు. ఆ ఎయిమ్స్ అలా వస్తానికి అక్కడ డెడికేటెడ్ మొత్తం అన్నీ చేశారు. పవర్ లైన్స్ వెళ్తాను చేశారు, కాంపౌండ్ వాళ్ళు కట్టించారు, హైవే నుంచి డెడికేటెడ్ పాత్వే ఇచ్చారు, అన్నీ ఇచ్చి ఒక్కటి శాంక్షన్ చేశారు అధ్యక్ష. అది అవలా డెడికేటెడ్ వాటర్ సప్లై ఫ్రమ్ కృష్ణా రివర్. అది 5 ఏళ్ళు కూడా అవలా. మిగిలినన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎయిమ్స్ ఇవాళ అలా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్యనాయుడు గారు, అక్కడ నడ్డా గారు ఎన్నిసార్లు వెంకయ్యనాయుడు గారు ఆఫీస్లో నడ్డా గారు వచ్చి కాన్ఫరెన్స్ పెట్టి మనకి 2017-18లో ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తాను టైం లేకపోతే 5 కోట్లు పెట్టి సిద్ధార్థ కాలేజీలో టెంపరీ రూములు కట్టి చేశారు. దయచేసి మనం ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ప్రభుత్వంతో కంపేర్ చేస్తామంటే వాడకూడని పదం ఒక బూత్, అది బూత్ ఎగ్జాక్ట్ వర్డ్. ఈ నీళ్ళు 5 ఏళ్ళు ఇప్పటికి ఇవ్వాలా నీళ్లు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు డెడికేటెడ్ వాటర్ సప్లై మనం వచ్చినాక ఇచ్చాం, మంగళగిరి అక్కడి నుంచి ఇవ్వాలి. అందుకని అప్పుడు మీరు మంత్రి గారు అది కట్టినప్పుడు ఆ సంగతి కూడా చెప్పండి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ ఓపెనింగ్లో అన్నారు ఇది మణిహారం అన్నారు. చూసి ఆ బిల్డింగ్స్ అని ఈయన వెళ్ళి నిజంగా మీరు ఒకసారి పేపర్లో చూడండి, 3 గంటల ప్రోగ్రామ్ అని 10ంటికి వెళ్ళి 1 గంట దాకా పెట్టుకుని అరగంటలో వచ్చేసాడు. చూడలేకపోయాడు ఆ డెవలప్మెంట్ చూసి. అదంతా చెప్పాల్సి వస్తే ఎవరి పేరు చెప్పాలి? చంద్రబాబు నాయుడు గారి పేరు, నడ్డా గారి పేరు, వెంకయ్యనాయుడు గారి పేరు, లేకపోతే మోడీ గారి పేరు చెప్పాలి. చెప్పలేకపోయాడు. అందుకని ఇవాళ వాళ్ళు చేసిన అంటే ఒక అస్తవ్యస్తం అన్ని సర్వనాశనం చేస్తానికి ఏం చేయాలి, సరిదిద్దానికి ఇంత చిత్తశుద్ధితో ఏ రకంగా ఒక ఇంప్లిమెంట్ చేసి అనుకున్నట్టు అన్నీ అంత డబ్బు చేయగలిగితే గొప్పగానే ఉంటుంది. కానీ చేయలేనప్పుడు నెక్స్ట్ బెస్ట్కి వెళ్ళాలి. నెక్స్ట్ బెస్ట్ ఆఫర్కి వెళ్తే దీని గురించి అల్లరల్లరి చేసి ఎక్కడో తన సొంత నియోజకవర్గంలో 40% నిధులు ఖర్చు పెట్టేసి వచ్చినట్లో ఈ 16 కాలేజీలు మేము ఇచ్చేస్తున్నారని అల్లరి చేస్తాం కరెక్ట్ కాదు. తప్పకుండా ఇది అందరూ ప్రజల దృష్టికి అందరూ ఎమ్మెల్యేలు కూడా తీసుకెళ్లవలసిన బాధ్యత ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్పష్టంగా చెప్పారు. కృష్ణానది పక్కనే ఉండి ఒక్కసారి మనందరం కలిసి ఎయిమ్స్కి ఒకసారి వెళ్దాం. చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ఏంటో ఒకసారి అడిగి వెళ్తే తెలుసు. శ్రీమతి మాధవి రెడ్డి గారు.